విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిని సూర్యఘర్ వెలుగులతో నింపుకోవాలని సూచించారు. గుడివాడలోని బాపూజీ నగర్ లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ కనెక్షన్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువ చేస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ బిగించి సాధ్యమైనంత వరకు గ్రిడ్ మీద భారం తగ్గించుకుంటా అతి తక్కువలో మనకి సోలార్ యూనిట్స్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం. పవర్ జనరేషన్ లోయెస్ట్ కాస్ట్లో చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, డెవలప్ అయిపోయింది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ మీద అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు చదువుతా ఉన్నాం. పిఎం గారి సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ గృహాలన్నిటికీ 2 కిలోవాట్ లోపు వాడే ప్రతి ఒక్కరికి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ బిగించమని ఆదేశాలు వచ్చినాయి. సో అవన్నిటిని కూడా ప్లాన్ చేసుకుని దగ్గర 1700 పైగా ఇప్పటికీ నమోదయ్యారు గుడివాడ నియోజకవర్గంలో. ఇది మొత్తాన్ని దీనిలో ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ బిగించేటట్లుగా మేము ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే కొన్ని రేకుల షెడ్లు ఉన్నాయి, కొన్ని ఏమో 200 కంటే ఎక్కువ వాడుతున్నారు. ఇలాంటివి కాకుండా మిగతా అన్నిటి మీద మనకి అవకాశం ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికోసం ఈ ఒక కార్యక్రమం కింద చేసుకుని మనకి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు స్టార్ట్ చేసి అంబేద్కర్ గారి జయంతి దాకా ఎస్సీ గృహాలన్నిటిలోనూ ఈ సోలార్ ప్యానెల్స్ బిగిస్తానికి మేము మొదలెట్టాం. సో ఇది ఒక మంచి పరిణామం. ఈరోజే దగ్గర 10 అయినాయి గుడివాడలో. రేపటి నుంచి ఇంకా స్పీడప్ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేట్టుగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఎస్సీగా మన డిఈ గారు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. ఏఈలు అందరూ కూడా అట్ ది సేమ్ టైం లైన్మెన్లు కూడా కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినాను కూడా ప్రామిస్ చేశారు. మాకు రోజుకి ఎంత లేదన్నా 30-40 ఇన్స్టలేషన్స్ చేసుకుంటామని చెప్పేసి ఆ ప్రకారం ప్లాన్స్ చేసుకుని వెళ్తున్నాము.